కళ్ళు మూసుకున్నటువంటి వాడివి. నీ ఇంటి చుట్టూ ఉన్న అక్రమమైనటువంటి లేఅవుట్ ఈరోజు విచారణ జరుగుతుందని చెప్పారు. ఈరోజు పత్రికలో వచ్చింది, వాటి మీద విచారణ జరుగుతుంది అన్నారు. సంతోషం. ఆ విచారణలో వాస్తవాలు నిగ్గుదాల్చకుండా తొక్కిపెట్టే పని ప్రయత్నం చేయకండి. ఎవరి పాత్ర ఉంది, ఎవరుండారు దీని వెనక? నీ ఊర్లో నీకు లేఅవుట్లు వేస్తే అవి కనపడలేదా? నేను ఒకటే మాట చెప్పా, లేఅవుట్ల దగ్గర ఈ 40 రోజుల్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ₹1 తీసుకోలేదని ప్రమాణం చేయమన్నా. నేను చెప్తున్నా, లేఅవుట్ వాళ్ళు నువ్వు అడిగినంత దిగిపోతే వాళ్ళ రోడ్లు తవ్విస్తుంది. ఏం హక్కు ఉంది నీకు? ఏం అధికారం ఉంది నీకు? ప్రైవేట్ లేఅవుట్ వాళ్ళు పెట్టి నుడా కింద పర్మిషన్ తీసుకుని ఇస్తే నాకు మీరు మామూలు లేదు కాబట్టి మీకు పోయేటువంటి దారులు తోసేస్తా. లేదనుకుంటే వాళ్ళని పిలిచేది ఎవరినో ఒకరిని, రెవెన్యూ వాళ్ళని, దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ కలిసిందని చెప్పి మీరు మాట్లాడండి, నా దగ్గరికి వస్తారు, నేను డబ్బులు వసూలు చేస్తా. ఇప్పుడున్నా ఈ జిల్లాలో ఎక్కడన్నా జరుగుతుందా? సర్వేపల్లిలోనే జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడన్నా జరుగుతుందా? సర్వేపల్లిలోనే జరుగుతుంది. సోమిరెడ్డి కొడుకు ఇద్దరు బరి తెగించారు కదా ప్రతి విషయంలో దోచుకోవడానికి. ఇది వాస్తవమా కాదా? లేఅవుట్ల విషయంలో నువ్వు డబ్బులు వసూలు చేసావా లేదా? ఎవడన్నా లేఅవుట్ల దగ్గర చాలామంది ఎమ్మెల్యేలు పనిచేశారు సర్వేపల్లిలో. లేఅవుట్ల వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి నేపథ్యం ఎప్పుడన్నా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉందా? జరిగిందా? ఇప్పుడు జరుగుతుందా? అదేవిధంగా పాపం ఉన్నప్పుడు చెప్పాడు, నేనున్నప్పుడు సూరాయపాళెం అనేటువంటి విలేజ్లో సంగం బ్యారేజీ దగ్గర ఆనుకుని ఉండేటువంటి విలేజ్లో అక్కడ పాపం రైతులు ఇబ్బంది పడతారు, భూగర్భ జలాలు అడుగంటిపోతాయి కాబట్టి అక్కడ శాండ్ ఎత్తడానికి లేదు అని చెప్పి ఎవరు ఎన్ని చెప్పినా ఎత్తనే లేదు. అక్కడ నేను వ్యాపారం చేయనిలేదు. అటువంటిది ఈరోజు ఇరిగేషన్ వాళ్ళని పంపించి మీరు ఏమి చేస్తారో నాకు తెలియదు, డ్రెడ్జింగ్ చేయాలంట, అక్కడ లోతు పెంచాలంట. అక్కడ ఎంత లోతుంది, ఎంత ఇసుక ఉందంటే ఇసుక కొట్టేయడానికి రకరకాలైనటువంటి కారణాలు పెట్టి ఆ కారణాల ద్వారా ఎక్కడ ఇసుక కొట్టేసి అవన్నీ మొత్తం పొలాలని ఎడారులుగా మార్చేద్దామని దాదాపుగా ₹100 కోట్ల స్కెచ్ వేసి సూరాయపాళెం దగ్గర ఇసుక ఎత్తడానికి ఈరోజు నువ్వు ప్లాన్ చేసావా లేదా అనేటువంటి మాట ఈరోజు నీ హయాంలో, నా హయాంలో అక్కడ జరిగిందా? ఎవడన్నా నా హయాంలో ఒక్క ఇసుక రేణు సూరాయపాళెం దగ్గర నుంచి ఎత్తాడా? ఈరోజు నువ్వు ఎత్తడానికి ప్రయత్నం చేస్తున్నావా లేదా? నేనున్నప్పుడు ర్యాంపులు పెట్టలేదే, నేనున్నప్పుడు రీచ్లు పెట్టలేదే. కారణం ఏంది? రైతుల గురించి ఆలోచన చేసాం, రైతుల సంక్షేమాన్ని గురించి ఆలోచన చేసాం. ఇలాగ క్యాష్ గురించి, చిల్లర గురించి ఆలోచన చేయాలి, చిల్లర చేష్టాలు చేయలే. ఈరోజు ఎవరో చెప్పారు, కందలపాడు గ్రామంలో వేరే వాళ్ళకి గ్రావెల్ క్వారీ ఇస్తే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉంటే ఆ పార్టీ ఈ పార్టీని కాకుండా గ్రామస్తులందరూ నా దగ్గరికి వస్తే ఒకే విషయం చెప్పాను, అది గ్రామస్తులు వద్దంటున్నారు, దాన్ని ఎత్తడానికి లేదని చెప్పాను. నష్టపోతామన్నారు, నష్టపోయినా పర్వాలే, మీరు ఏదో ఒక విధంగా ఎవరన్నా ప్రత్యామ్నాయాలు చూసుకోండి, ఎవరు ప్రభుత్వంలో ఎవరిచ్చినా దాన్ని ఎత్తడానికి వీలు లేదని చెప్పి గ్రామస్తుల కోరిక మేరకు క్వారీ ప్రారంభించారు. ఈరోజు చంద్రమోహన్ రెడ్డి వాళ్ళందరూ పిలిచి పాత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి క్వారీ పర్మిషను మనం ఆపడానికి లేదు, ఎందుకంటే నీకు క్యాష్ పడిపోయింది. క్యాష్ పడకపోతే కదా గుండె పోరాటం గుర్తుకొస్తుంది. క్యాష్ పడిపోయిందంటే కండ రిలాక్స్ అయిపోద్ది కదా, అందుకని నీకు మా గుండె రిలాక్స్ అయిపోయింది. పోరాటం ఒప్పుకోవడంలే, క్యాష్ కోసం తాపత్రయపడుతుంది. ఓ పక్క డబ్బా, ఓ పక్క బ్లాక్ మెయిలింగా, వీటి కోసం తాపత్రయపడేటువంటి నీ గుండె పాపం ఆ డబ్బు చూడగానే అది ఆ తాపత్రయం పోరాటాన్ని వదిలి అంటుంది. పోరాటాన్ని వదిలేసి ఇప్పుడు వాళ్ళని పిలిచి ఏం చెప్పాడంటే, మీకేదన్నా ఉంటే ₹10 ఇస్తారు మన తెలుగుదేశం వాళ్ళకి, మీరు ఎవరు అడ్డపడబాకండి, కానీ గ్రావెల్ మాత్రం ఎత్తుకొనివ్వండి, ఇది మన ప్రభుత్వంలో ఇచ్చింది కాదు గత ప్రభుత్వంలో ఇచ్చిందని చెప్పండి అని చెప్పి గ్రామంలోనే క్వారీలు పెట్టడానికి సిద్ధపడ్డటువంటి గనుడు. నేనున్నప్పుడు పర్మిషన్ తీసుకొని వచ్చారు నా దగ్గరికి. మీకు ఎవరిచ్చారు పర్మిషన్ అని అడిగాను. వాళ్ళ దగ్గర తెచ్చా ఎన్ఓసి అన్నీ జరిగాయని అన్నాడు. ఏది ఏమైనా సరే ఆ గ్రామంలో మీరు క్వారీ ప్రారంభించలేదు కాబట్టి ప్రారంభించడానికి లేదు అన్న, ప్రారంభించనివ్వలేదు. తెలుగుదేశం వాళ్ళు అందరూ కలిసి వచ్చి మాట్లాడింది. అందుకే ఈరోజు కొంతమంది బయట మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళే. గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో వచ్చినటువంటి క్వారీనే ఆయనే ఆపించాడు. ఈరోజు ఆ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి క్వారీని మనం ఆపలేమా?